తెలివైన వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, సుబ్బారావు, జాన్ అండ్ అప్పారావు. వీళ్ళు ముగ్గురు ఓ రోజు బార్కి వెళ్ళి ఫుల్ చేసి బయటకు వచ్చారనమాట. ఫుల్ స్టడీలో వచ్చారు. వచ్చి అరే మన ఇంటికి వెళ్ళాలి అంటే సరే అని క్యాబ్ డ్రైవర్ని పిలిచారు. క్యాబ్ డ్రైవర్ అసలే భయం ఎక్కువ వాడికి. పాపం వీళ్ళ ముగ్గురిని చూసి ఇంకొంచెం వణుకుతున్నాడు అనమాట. వీళ్ళ కండిషన్ తేడాగా ఉంది, వామ్మో ఏం జరుగుతుంది ఏంటని. వాళ్ళు నీట్ గా తలుపు తీసుకున్నారు, ఎక్కారు, కూర్చున్నారు. భయపడుతూనే మనోడు స్టార్ట్ చేశాడు బండిని, కారు. ఇలా స్టార్ట్ చేసి ఇలా ముందుకెళ్ళి పక్కన అయిపోయింది బండి. అయ్యో అనేలోగానే వాళ్ళు డోర్ తీసుకుని దిగడం మొదలెట్టారు. ఫస్ట్ వాడు దిగి అబ్బా అప్పుడే తీసుకొచ్చేసావా, సూపర్ అబ్బా నువ్వు అని. రెండో వాడు అసలు ఇంత ఫాస్ట్ గా వస్తాం అనుకోలేదు తెలుసా, మా ఆవిడ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది ఇంత త్వరగా వచ్చాను. మూడో వాడు సీరియస్ గా చూసాడు డ్రైవర్ కేసి. ఫాస్ట్ మనోడు కొట్టాడు డ్రైవర్ ని. కొట్టగానే డ్రైవర్ భయం వేసింది. వామ్మో ఇడికి తెలిసిపోయిందేమో సార్. సార్ ఎందుకు కొట్టారు సార్ అంటే, ఏంటా ర్యాష్ డ్రైవింగ్, అంత ఫాస్ట్ గా తీసుకొస్తే యాక్సిడెంట్ అయితే ఎవడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ అని అడిగాడంట. సో అలా మీరు భయపడ్డ సందర్భాలు ఉన్నాయా? అంటే పోనీ మీరు దేనికి భయపడతారు? హాయ్ ప్రదీప్. హాయ్. నాకు అసలు భయం అంటేనే తెలీదు, ఎందుకంటే భయానికి మీనింగే తెలియని బ్లడ్ నాది. అవునమ్మా, నువ్వు భయపడే బ్యాచ్ కాదు, భయపెట్టే బ్యాచ్ లో ఉన్నావు నువ్వు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను ఇంకేం మాట్లాడనా భయం. హలో హలో, మీరు చిన్నప్పటి నుంచి పొడుగ్గా ఉన్నారు, ఈ మధ్యన అయ్యారా? నేను పెద్దయ్యాను. స్పోర్ట్స్ ఆడుతుంటారా మీరు? లైట్ గా. లైట్ గా అంటే బాల్ ఇలా సగం ఇసిరేసి వెళ్ళిపోతారా? ఏమేం గేమ్స్ ఆడతారు స్పోర్ట్స్ లో? షటిల్. ఓ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. 9 మెంబర్స్ ఉంటారు, బాల్ గోల్ లో కొట్టాలి. అది క్రికెట్ అనుకుంటా. ఓహో అది హాకీ తల్లి. అయితే పర్లేదు, మీరు బ్యాడ్మింటన్ ఆడండి. చెప్పండి. తెలీదంది కదా భయం. నీకు అన్ని ఉన్నాయి, ఐడి, బైక్, బాయ్ ఫ్రెండ్ అన్నీ ఉన్నాయి, బట్ నీకు లేని ఒక భయం ఒకటే. అదేంటో నీకు త్వరలో చూపిస్తా. భయం ఏంటో నీకు తెలిసేలా చేస్తా. అది మళ్ళీ కేజీల్లో గ్రాముల్లో కాదు, టన్నులుగా చూపిస్తా. ఏం పర్లేదు, భయం పరిచయం వద్ది, నో ప్రాబ్లం. ఓకే, దీంతో పాటు ఇంకొకటి కూడా చెప్పనా? మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. బిస్కెట్ కి క్రీమ్ బిస్కెట్. బిస్కెట్ అయితే నాకు క్రీమ్ బిస్కెట్ అంటే నేను ఏం బాధపడను. అయ్యో లేదు, యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లైక్ యూ. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భయం వేస్తే భయపడతాం కదా కదా. నేను అదే అనుకుంటా ఇందా నుంచి. అబ్బా ఏం చెప్పారు. థ్యాంక్ యూ. నైస్ హెయిర్. థ్యాంక్ యూ. అక్క వచ్చేసావా? ఏదో చుట్టూ చూపుకు పిలిచారక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? ఇంట్లో ఎవరు లేనప్పుడు గన్ ఫ్రెండ్ తెచ్చుకున్నాం అనుకో, బయట ఎవరైనా వచ్చి డోర్ కొట్టినప్పుడు ఫుల్ భయం అవుతుంది. ఈ 2 వేళ్లతో నీ కాళ్ళు బొటన వేళ్ళని పట్టుకొని మనము రండి అమ్మా రండి. అన్ని ఓకే. ఆ శివరాంటి ఉంది చూసావా, ఆవిడ అందరినీ జరిపి సీరియస్గా వచ్చి థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్ బ్రదర్. ఎగ్జామ్ రాసాక రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినప్పుడు భయం వేస్తుంది. ఎందుకు? అది పాస్ అవుతో ఫెయిల్ అవుతో తెలియదు. మనం ఏం రాసినా పోద్దని తెలిసినప్పుడు భయం ఎందుకు భయ? 17 సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్. మీ రికార్డ్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. M1 6 times. This is not my track record. This is my all-time record. We are the local side to side, please. Local boys here. ఊరికే చెప్పా, నేను ఇంజనీరింగ్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యా. ఐ టుక్ ఏ మెడల్ ఫ్రమ్ JNTU. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. జోకా ఇప్పుడు జోకా.
ఇంకా ఆన్సర్స్. బాయ్ ఫ్రెండ్ తో బయట తిరిగినప్పుడు పేరెంట్స్ చూస్తారని భయం అవుతుంది. ఎలా తెలుస్తుంది అంటే మామూలు మీరు పార్సిల్ సమోసా పొట్లం కట్టినట్టు కడతారు. అయినా సరే పక్కింటి వాళ్ళు చూసినప్పుడు చెప్తే తెలుస్తుంది కదా. అవునా? కళ్ళు చూస్తారు కదా. నేను నా సొంత గర్ల్ ఫ్రెండ్ గుర్తుపట్టరు ఎవరితోనంటే ఎక్కడో చూసినట్టుంది. కాదులే అడగడ. ఈసారి చెప్పేళ్ళు అప్పుడు టెన్షన్ ఉంటది కదా. ఇంక ఎక్స్పీరియన్స్ లేదు నాకు. హాయ్ ప్రదీప్. హాయ్. రిజల్ట్స్ వచ్చినప్పుడు నెట్ ఓపెన్ చేయాలంటే భయపడతాం. నాకు ఓన్లీ ఎంసెట్ రిజల్ట్స్ అప్పుడే టెన్షన్. హాల్ టికెట్ నెంబరు ర్యాంకు ఒకటే వచ్చింది. డౌట్ వచ్చింది రెండిట్లో ర్యాంక్ ఏదా అని. హీరోయిన్స్ తెలుగు మాట్లాడినప్పుడు మనం భయపడతాం. అప్పుడు జీటెక్స్ 650 టాబ్లెట్ మనం వేసుకొని ఒకటి వాళ్ళకి ఇవ్వాలి. అది వేరే దానికమ్మా. ఇది చిటాక్సిన్ 650 అని. ఓకే, హీరోయిన్లు తెలుగు రాని హీరోయిన్ తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది? ప్రదీప్ ఎలా ఉన్నారు మీరు? నేను ఇందాక వరకు బానే ఉన్నాను. బాగుంది తెలుగు. మీది వచ్చిన తెలుగు నాది తెలుగుకి కొంచెం తేడాగా ఉన్నది. అది అట్లా అట్లా అప్పుడప్పుడు వస్తుంది నాకు తెలుగు. అసలు యాక్చువల్లీ నేను నమ్మలేకపోతున్నాను మీరు ఆడడం అనేది. అసలు మీ షోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ. లవిత బాయ్. హారర్ మూవీస్ చూసినా భయం అయ్యేది కానీ ఈ అమ్మాయిలను మేకప్ లేకుండా చూసినా చాలా భయం వస్తుంది భయ. అవును మరి మన అందరం మహేష్ బాబులు మరి. అన్నావా లేదో చూడు ఆవిడ విత్ మేకప్ ఆవిడ నుంచున్నారు. హాయ్ హాయ్ మంగా నీ పేరేటి? ధనలక్ష్మి. ధనలక్ష్మి. ఇక ధనలక్ష్మి ఇలా అంతా మేకప్ గురించి మాట్లాడుతున్నా. ధనలక్ష్మి నీకు దేనికి భయం? బయటికి వెళ్ళేటప్పుడు ఎవరు ఎక్కడ ప్రపోజ్ చేస్తారేమో అని భయం. వాళ్ళ జిమ్మడిపోను వాళ్ళ నోట్లో అన్నాడు. ధనలక్ష్మి నీకు కూడా అలాగే ప్రపోజ్ చేస్తున్నారు రోడ్ మీద. ఏమో చేస్తారేమో అని భయం అవుతుంది. చీపురు కట్ట పెట్టుకో హ్యాండ్ బ్యాగ్ లో. చేసే కానీ లపా లపా బీకాయి. మీరు చెప్పారు కదా చేస్తా. ధనలక్ష్మి నా కోసం పాట పాడవా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవతమ్మా, కంటికి వెలుగమ్మా. ధనలక్ష్మి అబ్బా భలే పాడావు. మా మమ్మీకి మా ఫ్రెండ్ కి హాయ్ చెప్పరా అనుకున్నాను నేను. నువ్వు ధనలక్ష్మి మరి ఆవిడ మమ్మీ లక్ష్మి. ఓకే, ఇంకా ఫ్రెండ్ నేమ్ మోనికా. ఇగో లక్ష్మి అంటే ఎప్పుడే పాపను కలిసే ధనలక్ష్మిని. థ్యాంక్ యూ ధనలక్ష్మి. మోనికా. ఇగో మోనికో. థ్యాంక్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ ధనలక్ష్మి. హాయ్ ప్రదీప్. ఏ స్కూల్ మీరు? మల్లారెడ్డి కాలేజ్. ఓకే. ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చాక మీ సెల్ఫీ ఇస్తారా ఇవ్వరా అని భయం అవుతుంది. సమస్య లేదు అసలు, నువ్వు టెన్షనే పడకు. మా సుబ్బారావు పెళ్ళింది కాబట్టి అతను వచ్చి నాకు చెప్పాడు ఈ విషయం. వాళ్ళ ఆవిడ ఏమండి నేను కిచెన్ లో వంట చేస్తున్నాను వెళ్ళి ఉప్పు డబ్బా తీసుకురండి అని అనగానే వెళ్ళాడు. ఇక్కడ ఉప్పు డబ్బా కనిపించట్లేదండి. మీరు ఏది కళ్ళు పెట్టుకుని సరిగ్గా ఎతకడం రాదు, మీకు అసలు ఏ పని చేయడం రాదు, ఏంటి ఎందుకు కనపడదు ఉప్పు డబ్బా అని అంటే అది కాదే ఇక్కడ ఉప్పు డబ్బా లేదు నాకు కనపట్లేదా అని. మీ అమ్మ అనవసరంగా నన్ను మోసం చేసింది, బాగా పనివంతుడు అని చెప్పి నేను పని చేస్తున్నాను నీకేమీ లేదు, నా గొంతు కోసారు. అలా కాదే ఇక్కడ ఉప్పు డబ్బా లేదు నాకు కనపట్లేదే. లేదు ఆఫీసులో 10 మందిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, అసలు మీకు బుర్ర లేదు, ఎతకడం రాదు, ఏమీ రాదు, మీకు ఒక ఉప్పు డబ్బా ఎతకలేరు మీరు. నాకు మీ సంగతి తెలిసే నేను ముందే ఉప్పు డబ్బా తెచ్చుకున్నాను, మీరు ఎతకలేరని నాకు తెలుసు. అంటే ఎదుటి వాళ్ళని ఇరికించడానికి మీరు చేసిన పనులు. వీళ్ళంతా దిగ్భ్రాంతికి గురై ఉన్నారు. హలో హాయ్ భయ్యా, నా పేరు నవీన్. నవీన్, నార్మల్ గా నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా బాత్రూమ్ ఉంటే వాళ్ళ ట్యాప్ కట్టేసి నేను వెళ్ళిపోతాను భయ్యా. వాడు ఇంకా అంతే, జీవితం అంతా దాంట్లోనే. ఏం పాపం చేశాడు నీకు? ఏం భయ్యా, వాడు ఎప్పుడు నాకు కోఆపరేట్ చేయడు. కోఆపరేట్ చేయట్లేదని వాడి ఆపరేషన్ లో నువ్వు కోఆపరేషన్ చేయలేదు కదా నువ్వు.
అలా అని కాదు భయ్య, వాడు క్లిష్ట పరిస్థితిలో ట్యాప్ లేకపోతే వాడు అన్నిటికీ నాకు కాంపిటీషన్ వచ్చేసింది భయ్య, అందుకనే. కనీసం చదవడానికి న్యూస్ పేపర్ తీసుకెళ్ళడా? లేదు భయ్య, అది ఇచ్చేసి వాడు వచ్చేసాడని వేయలేదు. కాంపిటీషన్ ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడా? లేదు భయ్య. లేడా? బతికిపోయాం. థ్యాంక్ యూ భయ్యా 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 కళ్యాణ్ పెట్టుకో భయ్యా. ఓపెన్ చేస్తే అయితే చిన్నప్పుడు మా ఫ్రెండ్ లవర్ తో కలిసి ఇంట్లో మాట్లాడమని వెళ్ళిండు. అయితే నేను నా ఇంటి బయట చిన్నప్పుడు మా ఫ్రెండ్ లవర్ కలిసి ఇంట్లో పోయి మాట్లాడుకుంటారు. వాళ్ళ నాన్న వస్తున్నప్పుడు ఏమైనా సిగ్నల్ చేయమన్నారు? నేను చెప్పారు. ఎలా రమ్మన్నారు? అరే అని ఎలా ఎలా అరే అరే అనగానే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తాడు అని చెప్పన్నాడు. ఎలా డాడ్ వస్తేమో అరే, మమ్మ వస్తేమో వినిపించింది లోపలికి. చెప్పాను. ఓకే. అయితే సరే అని చెక్ చేసిన ఒకసారి ఫస్ట్ టైం. డాడ్ వచ్చేటప్పుడు వస్తూ డాడ్ కోసం అనేమో అరే అన్న రాలే అని ఇంట్లో వచ్చిన వాళ్ళ డాడ్ వచ్చినానంటే రాలే అని. నెక్స్ట్ వాళ్ళ మమ్మ వస్తే అన్న మళ్ళీ వచ్చే అరే మమ్మ వచ్చింది అనంటే రాలే అన్నాడు. స్టార్ట్ అయ్యి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇద్దరు వచ్చారు. చెప్పండి చిన్న పనులు చూసుకో. చెప్పు అయిపోయి నీకు వచ్చిందా వాళ్ళ డాడీ వస్తాడు. అర్థం కాలే, ఫస్ట్ నేను చెప్పు. వద్దులే, లాస్ట్ చెప్తాడు. థర్డ్ స్టార్ట్ టైం వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఇద్దరు వస్తారు. నాకు ఒకసారి అన్నికి వస్తారు. అరే ఇట్లా అన్న నిజంగానే వచ్చిందో పలిగిపోయినారు. వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీ దొరికిపోయారు. వాళ్ళకి రేపు పెళ్లి అయిపోయింది. ఫోర్త్ ఏమైంది? ఫోర్తా మేము వాళ్ళ పెళ్లికి బరాత్ చేసినాం. సూపర్ డాలి, కూర్చో. ఎంత ఓపిక్ గా ఎంత చక్కగా ఒక సినిమా కథ వెళ్ళినట్టు ఎంత బాగా చెప్పాడు అతను. వెరీ గుడ్. గురుగారు, నేను ఒకసారి బజార్కి వెళ్తుంటే మా ఫ్రెండ్ ఒకడు స్వచ్ఛ భారత్ బోర్డు మీద సుసు పోస్తుంటే నాకు కోపం వచ్చి పాం అని గట్టిగా అరిచిన. వాడి దెబ్బకి జిప్పు పెట్టుకోకుండా పారిపోయాడు. దాని తర్వాత నుంచి అందరు పరిగెడుతుంటారు. రూమ్ కి అమ్మాయిని తీసుకెళ్తున్నారా అని ఫ్రెండ్స్ కి చెప్పాను. చెప్తే వాళ్ళు ఏం చేస్తారని నేనే చీర కట్టుకొని పోయినా, ఎర్ర చీర పిండేశారు భయ్యా. కమాతురా నామ్న సిగ్గు నా లజ్జ. మిడ్ నైట్ మా ఫ్రెండ్ కి కాల్ చేసి అరే మామ మన ఫ్రెండ్ ఎవడో కొడుతున్నారు అని చెప్పేసి పిలిచాను. బట్ ఇంట్లోనే బైక్ వేసుకొని వచ్చేసినాడు. అక్కడ వేరే వాళ్ళు ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఏరా మన ఫ్రెండ్ కొడుతున్నావా అన్నావు, వేరే వాళ్ళు ఎవరో కొట్టుకుంటున్నారు అంటే నువ్వే కదరా తాయిన వాళ్ళందరూ మన దోస్తులే అన్నావు, అందుకే పిలిచిండ్రా నేను అని చెప్తాడు. హాయ్ బావా. ఒక రోజు నేను మా మమ్మీ వంట చేస్తుంటే వెళ్ళాను. నేను చేస్తా మమ్మీ అని హెల్ప్ చేయడానికి వెళ్ళాను. అప్పుడు మా మమ్మీ అనింది నీకెందుకే వెళ్ళి నువ్వు చదువుకోపో అనింది. అంటే నాకు కోపం వచ్చి నేను వేరే సెల్ నుంచి ఫోన్ తీసుకొని కాల్ చేశాను మా మమ్మీకి. అప్పుడు మీ నాన్న చనిపోయినాడు ఎల్లు అది చెప్పాను. అంటే తను బట్టలన్నీ సర్దుకొని వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఒక్కటి వంట చేసుకొని తిన్నాను. హాయ్ నమస్తే. మా టీచర్ ని కొరక నేను లిఫ్ట్ లేస్తా అంటే దేనికంటే మా టీచర్ లిఫ్ట్ లేస్తా అంటే నాకు భయమై కొరికితే నేను పారిపోయి క్లాస్ లో కూర్చుంటే నన్ను దమ్మ కొట్టింది. ఏ క్లాస్? నేను 6th. అరే డింగిడి డాన్స్ చేస్తావా? చేస్తా. జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మొత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వను. కాకే కట్టినాదిరో గుండెకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల పుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరం మొత్తం మందునే పెట్టే సిందిరం కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి ఈ సుందరి
సూపర్, అద్భుతం. గట్టి కొట్టిన క్లాప్స్ కొట్టండి, కమాన్. సూపర్ గా డాన్స్, సూపర్ గా డాన్స్ చేసావు, చాలా బాగుంది. ఇందులో పాటలో కాజల్ అగర్వాల్ ఉంటుంది చూసా, బాగుంటుందా? నీకు వదిలే. ఓకే తమ్ముడు, వెళ్ళి కూర్చోను అన్న. ఇలాగే ఓ రోజు మీలాగే చాలా సమయస్ఫూర్తి వాడేవాడు మా సుబ్బారావు, తెలుసా సుబ్బారావు? సో వాళ్ళ సుబ్బారావు వాళ్ళ అబ్బాయి ఇంటికి లేటుగా వచ్చాడు. ఎరా ఇంటికి ఎందుకు లేట్ వచ్చారా స్కూల్ నుంచి అన్నాడు. లేదు నాన్న, సార్ నిద్రపోతున్నారు అందుకే లేట్ వచ్చాను. సార్ నిద్రపోవడం ఏంట్రా, నువ్వు వచ్చేయచ్చు కానీ. లేదండి, సార్ లేచిన తర్వాతే నన్ను లేపాడు డాడీ, అందుకే నేను లేట్ వచ్చాను. సాధారణంగా బస్సులో నిద్ర వస్తుంది, లేదా కారులో కూర్చున్నప్పుడు పెద్దగా పని లేనప్పుడు నిద్ర వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ ముఖ్యంగా క్లాస్లో వస్తుంది. అదేంటో చదువుకోమన్నప్పుడే బుక్ తెరవగానే నిద్ర వస్తుంది. అదే సెకండ్ షో సినిమా 3 సార్లు చూపించినా కూడా చూస్తాం నిద్ర లేకుండా. సో మీకు ఎలాంటి సందర్భాల్లో పుట్టుకుమని నిద్ర వస్తుంది? నా లవర్ నా పక్క వాళ్ళని చెప్పినప్పుడు సోది వస్తుంది. పక్క వాళ్ళని చెప్పినప్పుడు నాకు నిద్ర వస్తుంది. పక్క వాళ్ళని గురించి చెప్పినప్పుడు, పక్క వాళ్ళ గురించి చెప్పినప్పుడు, ఇంకో అమ్మాయి గురించి చెప్పుంటే మాత్రం అని వింటావు కదా. నాకు తెలుసు, నేను కూడా అదే టైప్. కూర్చో. హాయ్ ప్రదీప్, మీరు చేసే షోస్ అన్ని చాలా బాగుంటాయి. నా షో చూస్తే నిద్ర వస్తుందా? మీ షోస్ చాలా బాగుంటాయి అండ్ ఎస్పెషల్లీ అది సో స్వీట్ మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎస్ ఆంటీ చెప్పండి. హాయ్ డియర్, పార్లమెంట్లో అయినా అసెంబ్లీలో అయినా పొలిటీషియన్స్ అందరు నిద్రపోతారు బాగా. అధ్యక్ష తెలీదమ్మా, నాకు తెలియదు వాళ్ళు నిద్రపోతున్నారు లేదు. అంటే నా ఉద్దేశంలో వాళ్ళు కళ్ళు మూసుకుని ప్రజలకు ఏం మంచి చేద్దామని ఆలోచిస్తున్నారు అంతే. అయినప్పుడు నిద్ర వస్తుందా? ఎవరు చెప్పినా లేవు, మస్తు చెప్పిన మత్తులో ఉంటాం కదా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు ఎవరికి ఏమో ఇప్పుడు అవుద్ది. ఇలాంటి అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు గురువు గారు. యూఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్, వెరీ గుడ్. ఈ 2000 ఆహా నీ కాలు పొట్టన మీద పట్టుకుని ఉన్నాము, అలాగే ఉండుము. రెండమ్మ ఓటు హక్కు వినియోగించుకోండి. గుర్తుపెట్టుకో, అందరూ గుర్తుపెట్టుకో. ఇలాంటి ఆన్సర్ ఇస్తే ఇంత పెద్ద సన్మానం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, నువ్వు కిరాకున్నా తెలుసా? తెలీదు. అందుకే చెప్పినా కిరాక్. ఆ కిరాక్ కాదు, బాడీ లెవెల్. సుధాకర్ లాంటి కమెడియన్ జోక్ చెప్పినప్పుడు నిద్ర వస్తుంది. కాలేజ్ లో లెక్చరర్స్ చెప్తుంటే నిద్ర వస్తుంది. వాళ్ళ లెక్చరర్స్ టీచర్స్ ఉంటే కాదు, వాళ్ళ ఫేసెస్ ని చూస్తుంటే, వాళ్ళ ఫేస్ చూస్తుంటే స్వర్గంలో తెలిపోయి నిద్రపోతాము. నిన్ను వాళ్ళ ఫేస్ ఎవరు చూడమన్నారు? వాళ్ళు చెప్తారు సబ్జెక్ట్ బోర్డు వీరుకోవచ్చు కదా. అది చూస్తే కూడా నిద్రపోతాం. అది చేసే కంటే నార్మల్ గా బెంచ్ మీద నిద్రపోతాము. అదే వాళ్ళ లెక్చరర్స్ ని చూసాం అనుకో, స్వర్గంలో నిద్రపోతాం కదా. అవునవును. ఏం చదువుతున్నామా? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? సిద్ధార్థ. దారదానా? సిఎస్సి. సిఎస్సి పేరు శ్వేత. సార్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్న శ్వేత క్లాస్ రూమ్ లో నిద్రపోతోంది. సార్, ప్రిన్సిపల్ గారు దయచేసి ఇంకా నీకు ప్రాబ్లం రాదమ్మా, నేను మాట్లాడాను. ఓకే. హాయ్ భయ్యా. హాయ్. మన లవర్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు దరిద్రం పోయిందని. నా లవర్ కాదు నాన్న, నా లవర్ అనాలి. నా లవర్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు దరిద్రం పోయిందని నిద్రపడ్డా. పిచ్చివాడా, నువ్వు ప్రేమించినప్పుడే నువ్వు నిద్రపోయినట్టే. హలో అన్నయ్య. హాయ్. నా పేరు హర్షిత. హర్షిత. నా పేరు హర్షిత, చెప్పండి. పేరెంట్స్
ఎంసెట్ బీటెక్ మీద ఏం ఇంట్రెస్ట్ లేకపోయినా ఎంసెట్ రాయు అన్నప్పుడు అన్ని క్వాలిఫై కాలేను ఎంసెట్ రాసిన అని తెలిసినప్పుడు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఎంసెట్ రాసేసావా? రాయలేదు. రాయాలా ఇప్పుడు? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. నువ్వు బాగా చదువుతావు నాకు తెలుసమ్మా. నువ్వు ఎప్పటికైనా ఐఏఎస్ ఐపీఎస్ అవుతావమ్మా. హలో ప్రదీప్ భయ్య. హాయ్ భయ్య. పక్కింటి ఆంటీ కూతురు ఒడిలో పడుకుంటే ప్రాంతాలు మర్చిపోయి నిద్రపోతాం. ఇందాక ఏం జరిగింది తెలుసా? అతను ఆన్సర్ చెప్పాడు, సన్మానం జరిగింది, నువ్వు గట్టి కొట్టావు. అతను ఎట్లా కొట్టాలని చెప్పి కావాలని ఏం చేశాడు తెలుసా? అరే ఈ ఆన్సర్ మస్తు, నువ్వు చెప్పు అని నీ చేత చెప్పించిండు. ఇప్పుడు అఫీషియల్ గా ఓటు హక్కు వినియోగించుకుంటారు అందరు. ఓకే, ఇతనికి ఇంకా అర్థం కాక ఆనందంతో ఉబ్బి తప్పిపోతున్నారు. ఈ 2000 ఆహా నీ కాలు పడిన వేలు పట్టుకుని నువ్వు ఒక్క నిమిషం పాప, ఆవిడ ఇక్కడ దాకా వచ్చి పట్టుకుని వెళ్ళిపోతాడు. అమ్మా ఆవిడ చూడు. షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ కొను ఆ బ్యాగ్ కొను అని పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు కదా, అప్పుడు నిద్ర వస్తుంది. నాకు షాపింగ్ వేరే వాళ్ళు తెలితే వస్తుంది నిద్ర. వారం రోజుల తర్వాత స్నానం చేసి ప్రశాంతంగా పందిలాగా పండుకుంటాం. కొంత దూరం ఉండిపోయా మల్లెపూలు కొనుక్కొని తల్లో పెట్టుకోకుండా నెత్తి కింద పెట్టుకొని పడుకుంటారు చాలా మంది అనమాట. బాగా నిద్రపోతారు. అవునా? జెంట్స్ చేది ఎప్పుడైనా యాడవున్నా సీకటైతే నాయనా చిప్పు చిప్పు ఆగునా. ఎక్స్పీరియన్స్ ఏ సినిమాలు చూడలేదేంటి? బాత్రూమ్ లోకి వచ్చినప్పుడు అన్ని మర్చిపోయి ఆయిలో బాగా నిద్ర వస్తుంది. ఆయిల్లోనా? ఆయిలో బాగా నిద్ర వస్తుంది. మన సబ్జెక్ట్ లో అన్ని ఆల్ క్లియర్ అయినప్పుడు పిచ్చివాడా అమ్మాయి కూడా ఏదో చెప్పాలని చెప్తా కానీ ఆల్ క్లియర్ అయిపోయాం మనం. మన సబ్జెక్ట్ లో అన్ని ఆల్ క్లియర్ అయినప్పుడు మన ఫాదర్ కల్లోకి వచ్చినప్పుడు హాయిగా నిద్రపోవచ్చు. ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? డిగ్రీ ఫైనల్. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. సరే డార్లింగ్ డైలాగ్ చెప్పండి. చెప్పడానికి వస్తలేదు అలా. దక్కిందా? ఆ పెద్ద నమ్ముకుని ఆ ఇడ్లీ వాడే కాదు, వార్నింగ్, విలన్ కి వార్నింగ్ ఇది. ఆ పెద్ద సరే ఈజీ చెప్పుకుందాం. ఈజీ. ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది? పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. పాట పాడిపోను అమ్మాయిలకు. పాడతా ఇగో మీరు అలా డిస్కరేజ్ చేయదు ఎప్పుడు. పాడాలి, నువ్వు పాడాలి. ఎస్ పాట పాడతాడమ్మా. మీరు అన్నిసార్లు భయపడతాడు. నాన్న మంచి రొమాంటిక్ సాంగ్ 1 లైన్ 2 లైన్ పాడు చాలు. బొట్టేసిన పిల్లగాడా నీతో మంచి ప్రాయాలని పంచుకున్నానురా. అందరినీ క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను నేను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పిదం జరగదు. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినది. దయచేసి ఇంట్లో ఎవరు ప్రయత్నించద్దు. ఆ 2 గాజులు అమ్మద్దు. ఆ సుబ్బారావు రోజు నడుచుకుంటూ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి పాట్ మన చెంపదెబ్బ కొడుతుంది. అయినా సరే పట్టువదల విక్రమార్కుల్లా ప్రతిరోజు వెళ్తూ ఉంటాడు. జాన్ వాళ్ళ ఫ్రెండ్ చూశాడు, పాపం బాధపడ్డాడు. అరే ఎందుకంటే పాపం సుబ్బారావు ఒక సైడ్ చెంపలా వాసి ఉంటుంది రోజు. అరే ఎందుకురా రోజు ఇలా గత సంవత్సరం నుంచి తన్నులు తింటూనే ఉన్నావు, చెంపదెబ్బలు తింటూనే ఉన్నావు, ఎందుకురా అంటే సుబ్బారావు అన్నాడు, అరే ఇంకో 3 నెలలు ఆషాఢ మాసం వచ్చేస్తుంది, పెళ్లి చేసుకోవాలరా, 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు కదా, అందుకని ఇప్పుడు ఓ 1000 మంది అమ్మాయిలతో చెంపదెబ్బలు తిందాం అనుకుంటున్నాను అని. ఇప్పటికి 400 అయ్యారా, ఇంకా 600 మంది ఉన్నారు కవర్ చేయాలని.
అయినా వెళ్ళగానే అమ్మాయి నేను ఎందుకు కొడుతోందిరా అని అడిగాడు చాన్. ఏముందిరా అమ్మాయి కనపడగానే అక్క ఐ లవ్ యూ అంటున్నాను రా కొడుతున్నా అంటే ఆ పట్టుదల. సో మీరు కూడా అలా ఎప్పుడైనా పట్టుదలతో ఉంటారా? ఎలాంటి విషయాల్లో పట్టుదలగా ఉంటారు? దొంగతనం చేసినప్పుడు పట్టుదల మీద ఉంటా. నువ్వు సాధారణంగా దొంగతనం చేస్తూ ఉంటావా? ఏదో ఒక్కసారి. నేను ఆన్సర్ షీట్ లో ఆన్సర్లు దొంగలిస్తూ ఉంటా వాళ్ళ దగ్గర నుంచి. మనకు లవర్ లేనప్పుడు పక్కన మనకి కాదు నీకను. మీరే నా లవర్ లేనప్పుడు పక్కన లవర్ ని ఎలా డిస్టర్బ్ చేయాలని చాలా పట్టుదలగా చేస్తాం. సరే ఇదిగో ఇదిగో మీ ఇద్దరేనమ్మా, వీళ్ళిద్దరు లవర్. వద్దురా ఆమె వదిలేరా, పైసలు ఎక్కువ ఖర్చు పెడతాడు నన్ను అడుగురా. వద్దురా చాలా వైలెంట్ ఉంది. కొత్త గర్ల్ ఫ్రెండ్ చూపిస్తా అంటే వస్తా. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చాలా వైలెంట్ ఉందమ్మా, తోసుడు దోస్తుంది ఒక్కొక్కడిని. థ్యాంక్ యూ. నా దోస్తుగాడు నాతో కలిసినప్పుడు నా వెనక జోబులో ఉన్న పైసలు చూసుకోవడమే నా పట్టుదల. మెల్లగా శాంతి శాంతి. నా దోస్తుగాడు కలిసినప్పుడు నా జోబులో పైసలు ఖర్చు కాకుండా చూసుకోవడమే నా పట్టుదల. దోస్త్ అంటే లేడీ దోస్తా జెంట్ దోస్తా? రెండు దొందే. ఓ మీరిద్దరు కవర్ చేస్తున్నారా? ఓకే ఇంకా ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చేటప్పుడు పాస్ కావాలని పట్టుదలతో ఉంటా. పాస్ పాస్. ఏం చదువుతున్నావు? ఇంటర్ అయిపోయింది. ఫస్ట్ టైం అయిపోయిందా? ఫస్ట్ టైం. అరే దూరంగా ఉన్నాడు. మీతో సెల్ఫీ దిగాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు ఎవడైనా అడ్డం వచ్చాడు అనుకో, కన్నేస్ అయినా సరే నేను వచ్చి సెల్ఫీ దిగేస్తాను మీతో. అరే ఒకళ్ళిద్దరు ముగ్గురు మాత్రం అడ్డం లేదురా, మిమ్మల్ని ఆవిడ ఎలా కొడతా నేను చూడాలనుకుంటున్నాను. హాయ్ ప్రదీప్ భయ్య, నా పేరు రాహుల్. పెద్దన్న దీవిస్తున్నాను. ఎవరైనా నీకు విషయం చెప్పరా, నీ మైక్ ఇంకా ఆన్ అవ్వాలి, నువ్వు ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు? ఎవరైనా అందమైన అమ్మాయి కనిపించినప్పుడు తన పేరు, ఫోన్ నెంబర్, FB ID తీసుకొని తనతో ఎలాగైనా మాట్లాడాలని పట్టుదలతో ఉంటాం. అబ్బా నీకు లైన్ లో నుంచి రెడీగా ఉంటారు. రెండు సరే నువ్వు పాట పాడు, వాళ్ళు తప్పకుండా ఇస్తారు. మంచి పాట పాడు అందమైన అమ్మాయిలు అందరి కోసం. చూసా 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 నీ హృదయాన్నాయి చూసా 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 నీ హృదయాన్నాయి అడుగులు వేసా నీ హృదయానికై. ఎలక్షన్స్ టైంలో ఓటు వేసేటప్పుడు మినిమం 2000 ఇస్తేనే ఓటు వేస్తాను పట్టుదలతో ఉంటాను. ఆ మైక్ పక్కన బైక్ ఒకసారి ఈ 2000తో నీ కాలు బటన్ వేలు పట్టుకో. రెడీ నాన్న, ఓటేయండి అందరూ. డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తావు నువ్వు? ప్రదీపన్న మేము బయట ఉన్నప్పుడు మా పట్టుదలలు ఇవి. మేము బయట ఉన్నప్పుడు మా పట్టుదలలో వేరు. ఇప్పుడు నీ తను నా పట్టుదల ఒకటి ఉందన్న. ఇప్పుడు నీకు నేను ఫ్లయింగ్ కిస్ ఇస్తా. నాకు ఇందా ఒక నేను జెంట్స్ కాదు, ఒక లేడీ. అరే నాకు ఇందా నుంచి డౌట్ కొడుతున్నారా నీ మీద? ప్రిన్సెస్ సిటీలో రూమ్ కోసం వెతికామన్నా. నాకు అందులో ఒక రూమ్ దొరికింది, కానీ బాత్రూమ్ హాల్ కంటే బాత్రూమ్ పెద్దగా ఉండాలని పట్టుదలతో ఉన్నానన్న. ఎందుకంటే నాకు బాత్రూమ్ చాలా ఇష్టం. సాధారణమైన పనులు కాకుండా ఇంకేం చేస్తూ ఉంటావు? లాలపోసుకుంటా అంతే. లాలపోసుకుంటావా? హలో ప్రదీపన్న. హ్యాపీ సంక్రాంతి. హలో ప్రదీపన్న. హ్యాపీ సంక్రాంతి.
అన్నం తినేటప్పుడు లడ్డు వస్తుందని ఒక పట్టుదల. లడ్డు కావాలా నాయనా? అన్నం తింటుంటే లడ్డు వస్తుందని పట్టుదల. సూపర్. హాయ్ ప్రదీప్ బాబా, ఎలా ఉన్నా? ఏ బిస్కెట్ బిస్కెట్. ఐ యామ్ 50 రూపీస్ ఫైన్. నాకు ఇష్టమైన ప్రభాస్ హీరో సినిమా ఫస్ట్ డే చూడాలని పట్టుదలగా టికెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఓకే, మన ప్రభాస్ డార్లింగ్ కోసం పాట పాడు. పచ్చబుట్టేసిన పిల్లగాన పంచప్రాయాలనే పంచుకుంటానురా. ఈ పాట పాడావా? సేమ్ వచ్చింది, కొంచెం ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. నేను వేరే సినిమా ఏమో ఇది అనుకుంటున్నాను. నేను సేమా, అది అలాగే వచ్చింది. నీకేం వచ్చింది? సంపూర్ణేష్ బాబుని చూసినప్పుడల్లా నాకు హీరో కావాలని పట్టుదల పుడుతుంది. ఎస్, నిజంగా అతను చేసిన హార్డ్ వర్క్ కి డెఫినెట్ గా ఇప్పుడున్న పొజిషన్ వండర్ఫుల్. సో నువ్వు కూడా ఇలా డాన్స్ ప్రాక్టీస్ చేయి, అవుతావు గ్యారంటీగా. హాయ్ ప్రదీప్ అన్న. హలో, వార్తల్లోని ముఖ్యాంశాలు. టీనేజ్ కి వచ్చినప్పుడు, కాలేజ్ కి వచ్చినప్పుడు నా వెనకాల 30 మంది గర్ల్స్ పడేలా పట్టుదలగా ఉంటా. 10 మంది నా కోసం చచ్చిపోయి ప్రేమతో చూసుకునేలా చూస్తా. 3 మంది ఇప్పుడు సెకండ్ హాఫ్ ఏమైంది? 3 మంది పిచ్చి అయిపోయేలా ప్రేమించేలా చూస్తా అన్న. టైం పట్టేలా ఉంది కానీ అయ్యేలా ఉంది ఇదేదో. మీరు ఏ మూవీలో హీరోగా చేస్తే ఆ మూవీలో హీరోయిన్ మీరు అవుతారు నాకు తెలుసు. ఫస్ట్ దానికి జోక్ బాగుంది అనుకురా. థ్యాంక్ యూ. ఒకవేళ అయితే మీతో హీరోయిన్ గా చేయాలని పట్టుదలగా ఉంటాను. డెఫినెట్ గా ఎందుకంటే మొన్ననే కాజల్ అడిగినా నేను నో అని చెప్పాను. మరదలకి నో చెప్పలేరు కదా. మరదల్లకి నో చెప్పలేరు కదా. మీరు మరదలు కాబట్టి చెప్పలేను, ఎందుకంటే తను నా కాబోయే వైఫ్ కాబట్టి నేను చేయను అన్నాను దాంతో. మరి సమంత వదినా అన్నా నేను 3 years నుంచి ఇంటర్ రాస్తున్నా. ఎప్పటికైనా పాస్ అవుతా అని పట్టుదలతో రాస్తున్నా. ఇప్పటికీ పాస్ అవుతానా? పర్లేదు, ఏం కదా, ఏ ప్రాబ్లం ఉంది. అర్థమైతే చిట్లు ఇస్తలే అన్న. 6 times రాయించిన, దాని తర్వాత ఇంకా రాయకూడదు కూడా. అంతేనా? అంతే. ట్రై చేయి. చిట్లు పెడుతున్నావా అన్న? నీళ్ళకి ఎప్పుడు ఇంకా అవుతానన్నా నేను. ఏ సబ్జెక్ట్ ప్రాబ్లం ఉంది చెప్పు నీకు? మ్యాథ్స్ అయితే తలకాయ తిప్పేస్తున్నా. మ్యాథ్స్ ఉంటుంది ఇంటర్లో? అదా, అందుకే ఆ సబ్జెక్ట్ అయినా నేను అసమాన్ సోషల్ రాసి వస్తున్నా ఎగ్జామ్ లో. కూర్చో. హాయ్, దిస్ ఇస్ రమ్య. హాయ్, దిస్ ఇస్ రమ్య గారు. నేను ప్రతిరోజు బాయ్ ఫ్రెండ్ కి ఒక హగ్ ఇవ్వాలని ప్రతిరోజు కాన్ఫిడెంట్ గా ఉంటా. యా, ఒకవేళ నీతోటి కుదిరితే మేబీ వద్దమ్మా, నీ బాయ్ ఫ్రెండ్ ఫీల్ అవుతాడు. డాన్సా చేద్దాం త్వరలో, కాసేపు ఇంకో మీ 2-3 మాట్లాడేసాక వెంటనే చేద్దాం. హాయ్, మిమ్మల్ని చూసినప్పుడు బుగ్గలు గిలాలని పట్టుదలతో ఉంటాం. వండర్ఫుల్ అన్న, సూపర్. కూర్చో.
వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ, మై ప్లెజర్. సాధారణంగా మా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోలో పోడియంలు ఉండవు, రౌండ్స్ ఉండవు, స్కోర్ ఉండదు. మేమంతా కలిసి కూర్చుని మా కష్ట సుఖాలన్నీ చర్చించుకుంటాం. ఆవిడకి అర్థమైనట్టుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అని? కాక్టైల్. వాళ్ళకి మాకి పరస్పర సంబంధం. We talk kashta sukh. Okay. We talk college kashta sukh, girlfriend kashta sukh. The rest of the kashta sukh we discuss. Okay. So let us also talk about you. Boyfriend kashta sukh? Boyfriend kashta sukh? Boyfriend kashta sukh ఏం లేదు వాళ్ళకి, ఎందుకంటే అమ్మాయిలంతా సింగిలే. ఓన్లీ అబ్బాయిలకే కష్టాలు కదరా నాన్న. సాయంత్రం అయ్యాక మా పాలు అయిపోయారు. బట్ చాలా విషయాలు మాట్లాడుకుందాం మీ గురించి, మీ అప్కమింగ్ ఫిల్మ్ గురించి. ప్లీజ్. మీరు వస్తున్నారని కావాలని మా వాళ్ళు నా చైర్ కొంచెం హైట్ తగ్గించారు, అంతేగా? ఫస్ట్లీ హ్యాపీ సమ్మర్. చాలా బాగుంది సమ్మర్. అండ్ అంటే సమ్మర్ నాకు వెంటనే ఎందుకు గుర్తొచ్చిందంటే మీ సమ్మర్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే ఈ కాన్సెప్ట్ ఏదో వాడదాం, బాగుంది, చల్లగా ఉంటది. ఐ థింక్ యు వర్క్డ్ బిఫోర్, అంటే మూవీస్ లోకి రాకముందు నుంచి మీరు వర్క్ చేయడం మొదలు పెట్టారు. కింగ్ఫిషర్ అది అప్పట్లో ఆ ఫ్లైట్ అందుకే ఎక్కేవాళ్ళం. బాగుంటుంది, అంతా నీట్ గా ఉంటుంది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బాగుంటుంది. దట్ క్యాబిన్ క్రూ చాలా అందంగా ఉంటారు. సో దాని తర్వాత మిస్ లక్నోగా తర్వాత లేదు, మిస్ లక్నో 12th క్లాస్ లో, when I was in 12th standard. ముందే. సో 12th క్లాస్ లో I won మిస్ లక్నో కాంటెస్ట్. తర్వాత I joined airline. అంటే మిస్ లక్నో దాకా ఎలా వెళ్ళారు? అంటే స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్ లో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అండ్ యాక్చువల్లీ లక్కీలీ మిస్ లక్నో కాంటెస్ట్ బ్రోషర్ they put in our school notice board. Oh, అక్కడ జరిగిన తప్పు. I'm telling you, this is like an extracurricular activity. School notice board లో brochure పెట్టారు. అదేదో మీకోసమే పెట్టినట్టు మీరు వెళ్ళారు ముందు. ఇంట్లో చెప్పే వెళ్ళారా? Actually, board exams on head. Like January I won Miss Lucknow, and March 1st board exams. 2 months gap. Only I am interested. I am not interested in studies. Everybody else. Me also not interested. And the problem is A square B square A plus B whole square. So you are a good student or like me, great student? Tom and Jerry war, key 8 9 I don't care. I'm super great. మీరు రాకంటే మించిపోయారు అయితే. సో అందంగా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేవా with contestants? Is she telling English? I'm not getting the question. అంటే మిగతా స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, క్రషెస్, లవ్ లెటర్స్, ప్రపోజల్స్. విన్నింగ్ తర్వాత? నో, విన్నింగ్ ముందు. విన్నింగ్ ముందు నో. I'm not very beautiful. Let's do kummudu. No, and then suddenly Miss Lucknow winning tarvata, everybody is thinking, oh, how she won Miss Lucknow. Then they are giving me attention. So now tell me, being a heroine is tough or being an air hostess is tough? Being an air hostess. ఇప్పుడు అంటే హీరోయిన్ గా అయ్యారు కదా, సో అంతే. సో యాక్టింగ్ ఎలాగా, అంటే చిన్నప్పటి నుంచి బాగా యాక్టింగ్ చేసేవాళ్ళ? Yeah, I mean, I am a Nautanki from childhood. That is a different story. But then I wanted to become a heroine since childhood. But for me, because my parents, they were so strict, they will not allow us to watch movies. My first movie in theater was Kabhi Khushi Kabhi Gum. Kabhi Khushi Kabhi Gum. Yeah, that was my first. I was doing 2nd class by then, 3rd class. Yeah, that was my first movie in theater. My parents, they're chala conservative. The thing is that I wanted to become heroine, but I didn't know that I'm supposed to do acting. For me, heroine means dance. That's all I knew from childhood. Heroine is dancing. That's it. Like when I resigned from airline and came to acting first time, I'm like, what is this? I'm supposed to act? I was so dumb. I mean, like, I am dumbest. మూవీస్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. యమ్ముడికి మొగుడు. సో ఇదివరకు అది మెగాస్టార్ గారి సినిమా. సో ఆయన సినిమా టైటిల్ తో అల్లరి నరేష్ గారితో చేశారు మీరు. వండర్ఫుల్ ఫిలిం. సో అండ్ ఇక్కడ కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నాయి. సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉందా? సో ఎంతమందికి యాక్టర్స్ అవ్వాలండి?
రెండు చేతులు ఎత్తండి భయ్యా. ఓ హీరో విలన్ రెండు అయిపోదాం అనుకుంటున్నాడు. ఓ వెరీ గుడ్. సో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజినరీ ఎవరైనా డైరెక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఒక ఇమాజినరీ స్టోరీ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్. Take your own time for the story. We have ample of time. Take 2 minutes and tell me the story. 2 minutes. First minute for first half, second minute for second half. ఓకే. ఓపెన్ చేస్తే ఇక్కడికి రావచ్చా? ఓపెన్ చేస్తే ఓపెన్ చేసి ఇక్కడికి రామ్మా. రెడీ అవళే. ప్రదీప్ గారు మీరు ఇక్కడికి రండి. మేము అంటే గ్రూప్ డిస్కషన్ కదా, దూరం నుంచి విందాం. మీరు ప్రొడ్యూసర్. దిస్ ఇస్ మొత్తం ఫర్ మీ. మీరే. వావ్. అరే రింగ్స్ ఇవన్నీ లోపల పెట్టేసేయండి. పర్లేదు, ఉంచండి. ఉంచండా? యూజ్ అవుతుంది. యూజ్ అవుతుందా? మరి దీనికి ప్లాన్ చేసావా? ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ మూవీ. మీరే హీరోయిన్ అందులో. హీరో ఏంటి? ప్రొడ్యూసర్ కమ్ హీరో. చేతిలో డబ్బులు పోయనే. స్టోరీ రెడీ. వినడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా ఇక్కడ. ఎవరైనా ఉంటే గానీ స్టోరీ చెప్పరు మీరు. మీకు వినిపిస్తుంది కదా? టీ తీసుకురండి. అబ్బో. ప్రదీప్ గారు ఓపెన్ చేస్తే హీరో అక్కడ మెకానికల్ అన్నమాట. మెకానికలా అంటే మెకానికల్ అంటే నట్లు బోల్ట్ పెట్టుకుని ఉన్నాడేమో అనుకున్నా నేను. ఒక బైక్ తయారు చేస్తున్నాడు. బైక్ రిపేర్ మెకానిక్ హీరో. ఓకే. బైక్ తయారు చేసేసాడు ఆల్రెడీ. చేసేసాడు. అందులో పెట్రోల్ కాకుండా వాటర్ తోని బైక్ నడపాలని అతని డ్రీమ్. అడిగి ఏమన్నా పిచ్చా పెట్రోల్ బదులు వాటర్ పోయడం ఏంటండి? థ్రిల్. నీదేం పోయిందిలే. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. వాటర్ తో బైక్ ఆల్రెడీ నడిపేశాడు. కొంచెం దూరం వెళ్ళిండు. సౌండ్ ఎలా వస్తుంది? వాటర్ పోస్తే డ్రిక్కుం కాదు, డ్రీ వస్తుంది. వచ్చిన తర్వాత భలే ఉంది అబ్బా. నా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. ముందు హీరోయిన్ ఇంపార్టెంట్, తొందర చెప్పు. ఓకే. తర్వాత వెళ్ళిపోతా ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళాక వాటర్ కూడా అయిపోతుంది. చెమటలు కార్చి ఆ చెమటలు మొత్తం దారపోసి మైక్లో చెప్పు. ఓ ది సాల్ట్ వాటర్ ఇస్ ఆల్సో అలౌడ్. ఓకే. తర్వాత ఫుల్ ఉరుములు మెరుపులతో. నాకు తెలుసు ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ మూత వేసి అందులో కప్ప కూడా పడుతుంది. వాళ్ళకి చెప్పు, వాళ్ళకి గట్టి వాళ్ళు వినట్లే. కప్ప పడుతుంది చెప్పు. అంటే మీరేం చేస్తారు? నేను విన్నాను, వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దామని అంత. ఓకే. అందులో కప్ప పడిపోయి హలో ఇప్పుడు కప్ప టైర్ మధ్యలో అడ్డం పడింది. నేను ఇంకా ఏం చెప్పాలి, నేను ఊహించా. క్రియేటివ్ బ్రెయిన్ కదా. తర్వాత కప్ప కూడా అందులో పడిపోయి మొత్తం ట్యాంక్ ఫుల్ అవుతుంది కాబట్టి మెల్లిగా అలా గాలిలో వెళ్ళిపోతా ఉంటది. గాల్లోకి? ఓ కప్ప పడ్డం వల్ల గాల్లోకి వెళ్ళింది బైక్. కప్ప కూడా బైక్ తో పాటు మనిషితో పాటు వెళ్ళిపోతా ఉంటారు, గ్రహాలు దాటి బెల్ట్ తీసుకోరా. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ద హీరోయిన్ ఎంట్రీ? వెయిట్. ఓకే. వెరీ గుడ్ క్వశ్చన్. మీరు హీరోయిన్ కోసమే చూస్తున్నట్టున్నారు. ఓకే వస్తుంది, హీరోయిన్ వస్తుంది ఇప్పుడు. అంటే మొత్తం గ్రహాలు దాటి ఒక గ్రహం దగ్గర ఆగుతారు. ఈ బైక్ గ్రహాలు దాటి వెళ్ళిందా? అవును. అక్కడ హీరోయిన్ లిఫ్ట్ అడుగుతూ ఉంటది. ఆగండి చెప్తా, ఇంకా రాలే హీరోయిన్ దగ్గర. ముందే హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతారా మీరు? ఎవరైనా ముందు హీరోయిన్ దగ్గరికి వెళ్తారు. తర్వాత కప్ప వెళ్ళిపోతుంది గ్రహం దగ్గరికి. అందుకనే ఈ మూవీ పేరు గ్రహాంతరవాసి కప్ప. కొంచెం ఆకాలు కూడా బయట పెట్టి ఇక్కడికి. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఆగండి. ఏమిటి దీనికి సెకండ్ పార్ట్ ఉందా? ఇప్పుడు హీరోయిన్ వస్తుంది. సినిమా అయిపోలేదా? మెల్లిగా హీరోయిన్. మేడం మీరు నడుచుకుంటారండి. ఆడిషన్స్
ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే. ఎలాగో కృష్ణనగర్ వచ్చారు దగ్గర ముందు. అంటే మీరే కదా ఇందులో హీరో ప్రొడ్యూసర్. ఓ హీరో వదిలించుకునేది నేనే అనమాట. పెద్ద ట్విస్ట్ ఉంది. ఆమె అంటే అక్కడ గాలి ఉండదు, ఆక్సిజన్ బాక్సులు ఉంటాయి కదా, మీది పడిపోతుంది కింద, మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. పడిపోయి కప్ప ఏమైంది? కప్ప బైక్ లోనే ఉంది. ఆగండి చెప్తాను. ఇప్పుడు మీరు ఆమెను హెల్ప్ చేస్తారు. ఒకసారి ఇట్లా కాలు ఇట్లా లేపండి. ఇంకా ఇలా ఏంటి స్టోరీ నెరేషన్ లోనే నాకు ఆడిషన్స్. నువ్వు మైక్ లో పెట్టు. ఇలా పెట్టండి. గ్యాస్ వదిలి ఆమెను బ్రతికిస్తారు. ఏ ఊర్లోనే ఇల్లా కాళ్ళు ఎత్తకారులే. ఇట్ ఈస్ నేచురల్. ఓకే అయిపోయింది. ఆగండి ఇంకొక పాట ఉంది. ఆటో మాట్లాడు. హక్ చేసుకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సీన్. ఇది క్రూషియల్ సినిమా. అమ్మాయిని అబ్బాయిని కాదు. ఓకే దాని తర్వాత పెళ్లి చేసుకుంటారు. చాలా పెళ్లి చేసుకుని ఒక పాట పాడుకుంటారు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. హలో ఇక్కడ ఇంత పెద్ద డైరెక్టర్ స్టోరీ చెప్తే మీరు ఏంట్రా ఇంత పెద్ద డైరెక్టర్ ఏంటి కట్అవుట్ చూపిస్తున్నావు? ఓకే క్లైమాక్స్ డన్. వండర్ఫుల్ వెరీ గుడ్. 500 crores బడ్జెట్. ఓకే క్యాన్సర్ సినిమా.